మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు, కృషిశీలత పెంపొందించుకుంటారు, న్యాయపరమైన విషయాల గురించి దృష్టి సారిస్తారు, దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది, విదేశీ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు, విదేశాల్లో ఉండే మీ యొక్క స్నేహ సంబంధాలు కావచ్చు, మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, మంచి చర్చలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అది మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు, ముఖ్యంగా మీ సోదరవర్గం, వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే వారి యొక్క విజయం మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ యొక్క పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, న్యాయపరమైన అంశాల్లో కావచ్చు, ఏదైనా సరే మీ యొక్క కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ధనం కొంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అది మీ కొంతవరకు ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉంటుంది. మీ యొక్క ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాల కొరకు చేసే ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. సంతానవర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు, వారి కొరకు పెట్టే ఖర్చులు మీకు కొంతవరకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మీకు గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన విషయాలు సేకరించే విషయంలో కానీ, నూతన వ్యక్తుల్ని కలిసే విషయంలో కానీ, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కానీ శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలు, దూరంగా హాస్టల్ వసతుల కొరకు ప్రయత్నం చేసే విషయాలు, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. గృహంలో సౌకర్యాలు అధికంగా పెట్టుకుని మీరు ఆలోచనలతో చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కూడా మీ యొక్క ఆలోచనలు మీకు సద్వినియోగపడి ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది.